హలో, నమస్తే. కార్మిక కర్షక భారతి మీ వీరమనే రవీందర్రావు. ఇంకా అసలు విషయానికి వద్దాం. ఇవాళ తెలంగాణలో మన ముందు స్థానిక సంస్థ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం, తన యొక్క శక్తివంచన లేకుండా ప్రయత్నం చేసేటువంటి తరుణంలో నూతనంగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టినటువంటి రామచంద్రరావు గారికి అన్ని పరీక్ష సమయాలే. జిల్లాల్లో కమిటీలు వేయటం, మండల స్థాయి కమిటీలను ప్రక్షాళన చేయటం, ఈ మధ్య కాలంలో జూబ్లీ హిల్స్ ఎన్నికలు రావటం, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పరాభవం చెందటం, కనీసం డిపాజిట్ కూడా రాకపోవడం, ఇది వారికి ఉన్నటువంటి ఈ పరీక్షల్లో భవిష్యత్తు ఏ విధంగా ముందుకెళ్ళాలి, స్థానిక సంస్థలు ఏం చేయాలనే దాని మీద వారు కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అనేక నిర్ణయాలు తీసుకోబోతున్నారు భవిష్యత్తులో. రామచంద్రరావు గారు సౌమ్యులే కావచ్చు, కానీ సమయం ఇచ్చారు. ఇప్పటివరకు ఈ పార్టీలో ఉన్నటువంటి నాయకుల యొక్క వాస్తవాలు ప్రక్షాళన చేశారు. మనం చూసాం, బీసీల పేరుతో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీ నాయకత్వం, దీంట్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు, గ్రామ పంచాయతీలో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం, దానికి అనుగుణంగానే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి, నాయకత్వంలో ఉన్నటువంటి అలజడిని కూడా వారు కంట్రోల్ చేయడంలో కొంత ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలోనే బండి సంజయ్ గారికి, ఈటల రాజేందర్ గారికి ఈ వీరిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ, వీరిద్దరి మధ్య జరిగినటువంటి గొడవ కార్యకర్తల్లో అట్టడు స్థాయికి పోవటం చాలా ఇబ్బంది కలిగించింది రామచంద్రరావు గారిని. ఏదేమైనా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, కాంగ్రెస్ బీజేపీ ఒకటి, మీరిద్దరు బడే బాయ్ చోటే బాయ్ అనుకుంటూ మీ యొక్క కాలాన్ని గడుపుతున్నారు. మీరిద్దరు ఒకటి, మేము అసలైన నికాసు కలిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ మా తెలంగాణ పార్టీ అని చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ వాళ్ళు అంటారు, బీఆర్ఎస్ బీజేపీ మీరిద్దరు ఒకటి, మీరిద్దరు కావాలని ఒకటి చేస్తున్నారు. ఏదేమైనా ప్రజలు గమనిస్తున్నారు. ఈ దేశాన్ని రక్షించడం కోసం మా కాంగ్రెస్ పార్టీ ఒకటే అనేది ఒకవైపు రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి. ఏది ఏమైనా ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ, నరేంద్ర మోడీ గారి యొక్క పనితనాన్ని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చేసి తెలంగాణ ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలో బీజేపీని తీసుకురావడం సిద్ధంగా ఉన్నారు, అధికారానికి తీసుకురావడం సిద్ధంగా ఉన్నారు. కానీ నాయకుల్లో ఉన్నటువంటి లోపము, నాయకుల్లో ఉన్నటువంటి అనైక్యతే ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టినటువంటి పీడ అనేది కూడా చెప్పవచ్చు. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఆల్ ఇండియా స్థాయి బాధ్యతలో ఉన్నటువంటి వాళ్ళు, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, డికే అరుణ గారు, వారు అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారి యొక్క స్థానాలని వారు కాపాడుకోవడం సరిపోతుంది. కానీ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గారు వారి యొక్క పరిపాలనలో, వారి యొక్క విధానంలో వారు తెలంగాణ ఉద్యమంలో అనేక ఒడిదొడుకులు పనిచేసేసి, మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి అనుభవం కలిగినటువంటి వ్యక్తిని తను వాడుకోవట్లేదు, బీజేపీలో ఒంటరి పని చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ప్రజల్లో రావడం కూడా ఇబ్బంది కలిగిస్తున్నది రామచంద్రరావు గారికి. ఏదేమైనా నాయకులలో ఉన్నటువంటి లోపం వలన ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఇలా అనేక జిల్లాల్లో పార్టీ చాలా బలహీనంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కనీసం వార్డు మెంబర్లను కూడా నిలబెట్టేటువంటి పరిస్థితి లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వారిని ఏ విధంగా తట్టుకోవాలి, ఏ విధంగా చేయాలనేటువంటి ప్రక్షాళన చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర రథసారథి రామచంద్రరావు గారు ఈ యొక్క స్థానిక సంస్థ ఎన్నికల తర్వాత అనేక జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులను మొహమాటం లేకుండా మార్చి, మండల స్థాయిలో ఉన్నటువంటి మండల కమిటీలను కూడా ప్రక్షాళన చేసేసి, మండల అధ్యక్షులతోటి నేరుగా వారి సంబంధాలు పెట్టుకొని నేరుగా టెలికాన్ఫరెన్స్లో పర్యటన చేసేసి రామచంద్రరావు గారి యొక్క తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బలోపేతం చేయడం కోసమే వారు కంకణబద్దులుగా ఉన్నారు. ఒక దీక్ష తీసుకోబోతున్నారు, కఠోర నిర్ణయాలు తీసుకోబోతున్నారు. స్థానిక సంస్థ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ రేపు 2029లో జరగబోయేటువంటి ఎన్నికల్లో అధికారంలో తీసుకురావడం కోసం, ఇది నగర పార్టీ కాదు, పట్టణ పార్టీ కాదు, గ్రామీణ పార్టీ అని తెలపడం కోసం నగరాలలో బయటకు వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో, మండలాలలో వారు పార్టీని పటిష్టం చేయడం కోసం వారు చాలా కఠోర నిర్ణయం తీసుకోబోతున్నారు. దాంట్లో భాగంగానే అనేక మంది మార్పులు చేయబోతున్నారు. ఏదేమైనా ఈ తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులలో వచ్చేటువంటి మాటలు, వ్యతిరేకతలను వాటిని అన్నిటికీ పుల్ స్టాప్ పెట్టేసి
ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడం కోసమే వారు కంకణబద్దులు కాబోతున్నటువంటి విషయాన్ని, అనేక జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులను కూడా మార్చబోతున్నారనేది కూడా మనకున్నటువంటి సమాచారం. ఏం జరిగినా ఈ యొక్క ఎన్నికల్లో భారతీయ జనతా పట్టు సాధించడం కోసం జిల్లాల్లో జరిగేటువంటి ఎన్నికల్లో, స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏ జిల్లా అధ్యక్షులు అయితే సరైనటువంటి పనిచేయరు వారికి ఉద్వాసం పలకక తప్పదు. కఠోర నిర్ణయం తీసుకునేటువంటి ఈ యొక్క రామచంద్రరావు గారు రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీని బలోపేతం చేస్తారని ప్రజలు, కార్యకర్తలు, ఆశావాహులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లోనే ఇట్లాంటి వీడియోలు విడుదల చేయవలసి వస్తున్నది. జై జవాన్, జై కిసాన్, జై భారత్, భారత్ మాతాకి జై.